వెళ్ళి నాన్న, వెళ్ళి నీ ఫ్రెండ్స్తో ఆడుకో. అమ్మ ఈరోజు నా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్తో బంగారం కొనుక్కోవడానికి వెళ్ళారు. ఈరోజు ఏమైనా బంగారం పండుగనా? బంగారం పండుగ కాదు, ఈరోజు ధనత్రయోదశి. తెలుసా? ధనత్రయోదశికి సంబంధించి చాలా స్టోరీస్ ఉన్నాయి. నీకు అర్థమయ్యేలాగా కొన్ని కథలు చెప్తా. ఓకే. దేవతలు రాక్షసులు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకిని తాడుగా చేసుకుని పాల సముద్రాన్ని చిలికారట. అలా చిలికినప్పుడు వచ్చినటువంటి లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు తన గుండెల్లో పెట్టుకున్నారనమాట. అయితే ఒకసారి ఏమైందట, భృగు మహర్షి తను చేస్తున్నటువంటి యజ్ఞాలు యాగాలు ఫలితాలన్నీ కూడా వారు ఇవ్వాలి అనుకుంటారు కదా మునులందరూ కూడాను. ఎవరికి ఇద్దామా అని చెప్పి అనుకుని వైకుంఠానికి వెళ్ళినప్పుడు వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణను ఆయన పట్టించుకోలేదు. లక్ష్మీనారాయణలు కూడా నన్ను పట్టించుకోలేదా అని చెప్పి కోపంతో వెళ్ళి అలా పాల సముద్రంలో మరి శేషతల్పం మీద పడుకొని ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద అంటే గుండెల మీద వెళ్ళి భృగు మహర్షి తన కాలుతో తన్నారట. లక్ష్మీదేవి అది చూసి తట్టుకోలేకపోయారు. అంటే నేనున్న స్థానాన్ని ఆయన తన్నారు కదా అని చెప్పి అమ్మ కోపగించుకున్నారు. కానీ శ్రీ మహావిష్ణువు ఏం చేశారు, ఆయన చక్కగా కూర్చోబెట్టి సపర్యలు అవి చేసి అహంకారం అనేటువంటి కన్ను ఆయన అరికాలలో ఉంటే తను చిదిమేస్తారనమాట. అయ్యో నేను దేవుణ్ణి ఇలా చేశాను, నాకు క్షమించు స్వామి అని చెప్పి ఆ తర్వాత ఆయన అనుకున్నారు. కానీ ఈలోగా అమ్మవారికి కోపం రావటం, వైకుంఠాన్ని విడి అమ్మవారి భూలోకానికి వచ్చేయటం, కొల్హాపురంలో అమ్మవారు అక్కడ ఉండటం జరిగిందనమాట. ఈ విషయాన్ని తెలుసుకునేటువంటి కుబేరుడు ఏం చేశారట, అమ్మవారు కొల్హాపురంలో ఉన్నారు కదా అని చెప్పి వెళ్ళి అప్పటి కరవీరపురం అనమాట, ఇప్పుడు కొల్హాపూర్ అనేది, అమ్మవారిని సరిగ్గా ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు అంటే ఇదే తిథి రోజున అమ్మవారిని పూజించుకుంటే అమ్మవారు దీవించారట, ధనాధిపతిగా ఆశీర్వదించారట. కుబేరుని ఆశీర్వదించినటువంటి తిథి కాబట్టి అందరూ కూడాను ఈరోజు లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటూ ఉంటారు. అలా ధనత్రయోదశి, కుబేర త్రయోదశి అనేటువంటి పేరు వచ్చింది. అయితే ఇదే రోజుకి యమత్రయోదశి అనే పేరు కూడా ఉందన్నమాట. యముడు ప్రాణాలను హరించేటువంటి అధికారాన్ని భగవంతుడు ప్రసాదించినటువంటి వ్యక్తి. అయితే హిమ అనేటువంటి ఒక మహారాజు గారు ఉన్నారనమాట. వాళ్ళ అబ్బాయి ప్రాణాలు తనకి పెళ్ళైన 4వ రోజున పోతాయి అని చెప్పేసి జ్యోతిష్కులు జాతకం చూసి చెప్పారంట. అనుకోకుండా అతన్ని ఒక రాజకుమారి చూడటం, నాకు ఆయనే కావాలి అని చెప్పి కోరుండి ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవటం, తీరా పెళ్ళైన 4వ రోజున ఆ అమ్మాయికి విషయం చెప్పిన తర్వాత నేనున్నాను కదా, నా పాతివ్రత్యం అతన్ని కాపాడుతుంది, మీరేం కంగారు పడకండి అని చెప్పి ఆ రాజుగారికి ఆ అమ్మాయి చెప్పిందంట. ఏం చేసిందంట పెళ్ళైన 4వ రోజున, అది కూడా సరిగ్గా ఆశ్వయుజ బహుళ త్రయోదశి అనమాట. ఏం చేసిందంట, రాత్రి ఇంటి ముందు ఇంట్లో ఉన్నటువంటి బంగారం వజ్రాలు అన్నీ ఒక రాసులుగా పోసేసి దీపాలు వెలిగించిందంట. ఆ దీపపు వెలుగులో ఈ వజ్రాలు వైఢూర్యాలు అన్నీ కూడా ఇంకా ఎక్కువగా వెలుగుతూ ఉన్నాయి. యమధర్మరాజు పాము రూపంలో అక్కడికి వచ్చాడు. ఈ వెలుగుకి ఆయనకి సరిగ్గా చూపు కనిపించక ఆ ఘడియలు దాటిపోయి యమధర్మరాజు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారంట. ఆ అమ్మాయి తన భర్త ప్రాణాల్ని కాపాడుకుందంట. అలా అందరూ ఈరోజు యమదీపాన్ని వారి ద్వారబంధాల వద్ద పెడుతూ ఉంటారనమాట. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నటువంటి తిథి ధనత్రయోదశి. అయితే దీపావళి 5 రోజుల పండుగ కదా, ధనత్రయోదశి మొదటి రోజు. రెండో రోజు ఏంటో తెలుసా, నరక చతుర్దశి. కొడుకు రాక్షసుడయ్యాడు, భూదేవి భరించలేకపోయింది, కొడుకు ప్రాణాల్ని తీయాల్సి వచ్చింది. ఏ తల్లైనా అలా చేస్తుందా? మరి ఎందుకు చేయాల్సి వచ్చిందో రేపటి కథలో చెప్తా. మరి ఈ కథ నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక కథకి. బాయ్.